వెల్కమ్ టు ది మా ఊరి పల్లెటూరు. పల్లెటూరు అనగానే గుర్తొచ్చేది ఏంటి? ఆవకాయ, అమ్మమ్మ వాళ్ళ ఇల్లు, ఇంతే కదండి. సో ఇవాళ మనం ఆవకాయను ఎలా చేసుకోవాలో, అది కూడా పల్లెటూరు పద్ధతిలో ఎలా చేసుకోవాలో చూద్దాం. అలాగే మనం వేడి వేడి అన్నం ఆ ఆవకాయతో కలిపి తింటుంటే అసలు ఎంత బాగుంటుందో కదండి. మేము ముందుగా ఏం చేసామంటే పొలంకి వెళ్ళేసి మామిడికాయలు అన్నింటినీ ఇలా తెంపుకొని మేము సంచిలో వేసుకొని ఇంటికి తీసుకొచ్చేసాము. ఇప్పుడు మేము ఈ కాయల్ని మంచిగా వాటర్లో కడిగేసుకున్నాము. చూసారా ఇక్కడ కాయల నుండి జీడి ఎలా కారుతుందో. సో ఇలా అంతా జీడి తీసేసుకొని కాయల్ని నీట్గా కడిగేస్తాము. కడిగిన తర్వాత ఒక్క చుక్క పదన కూడా లేకుండా తుడవాలి. తుడుచుకున్నాక మనం ఇలా కత్తిపీటతో మామిడికాయల్ని చిన్న చిన్న వక్కలుగా ప్రతి ఒక్కకి కూడా పీస్ ఉంటుంది కదా, పిక్క వచ్చే విధంగా ఇలా కట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం దీంట్లో జీలకర్ర, మెంతులు, ఆవాలు కలిపి పెట్టిన పొడి, అలాగే ఉప్పుని కలిపి ముందుగా ఒక్కలకు మంచిగా పట్టించాలి. అలాగే కారంలో కొద్దిగా ఉప్పు, మళ్ళీ జీలకర్ర, మెంతులు, ఆవాలు కలిపిన పొడిని కారంలో కూడా తీసుకొని కలిపి పెట్టుకోవాలి. ఇవన్నిటిని మంచిగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పోపు రెడీ చేద్దాం. మంచిగా నూనెని తీసుకొని మిర్చి ఇత్తులు, పోపు దినుసులు అంటాం కదా, అవి వేసుకోవాలి. తర్వాత జీలకర్ర, అది వేగాక ఆవాలు, దాంట్లోనే కొద్దిగా మెంతులు మనం తక్కువ అమౌంట్లో తీసుకోవచ్చు. మెంతులు, శనగలు వేస్తే చాలా బాగుంటుంది. అలాగే మన ఎల్లిపాయలు, నువ్వులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ వేసేసి ఇంకా మన పోపు రెడీ అయిపోతుంది. కొద్దిగా చల్లారనివ్వాలి. చల్లారాక మనం ఈ పోపుని ఆ కారంలో కలుపుకోవాలి. కారంలో ఇలా చక్కగా కలిపేసుకున్న తర్వాత మనం ఈ కారంని మనం ముందుగా అన్ని కలిపి పెట్టిన వక్కలకి ఈ కారంని పట్టించాలి. ఇలా మంచిగా చేత్తో మనం కలిపేసుకొని వక్కల్ని, కారంని కూడా ఇదంతా కలిపేసుకుంటే మనకి ఆవకాయ పచ్చడి రెడీ అయిపోతుంది. మనం దీన్ని గాజు సీసాలో కానీ మడతమాన్లో కానీ తీసేసుకుంటే సరిపోతుంది. ఇది మనకు చూడడానికి ఇలానే ఉంటుంది. మనకు కొద్ది రోజుల తర్వాత దీంట్లో నుండి నూనె అనేది బయటికి రావడం జరుగుతుంది. ఇది ఒక 4-5 రోజులైనా సరే మగ్గాలి. మగ్గితేనే మనకి టేస్ట్ అయినా సూపర్గా వస్తుంది. సో దీన్ని కొన్ని రోజులు మగ్గించుకున్నాక తినాలి. అలాగే మనం ఇదే పాత్రలో మనం వేడి అన్నం వేసుకొని ఇలా చివరగా తింటుంటే ఆ రుచే వేరు కదండి. సో ఇవాళ మీకోసం ఒక ముద్ద.